Zabardast 12 years mega celebration. ఓకే సో మన జబర్దస్త్ 12 ఇయర్స్ మెగా సెలబ్రేషన్స్ లో ఇప్పుడు ఫైనల్ మనం ఒక పందాకు వచ్చేసాం. ఎవరి స్పీచ్ కోసం అయితే మనం వెయిట్ చేస్తామో, ఎవరి స్కిట్ కోసం అయితే మనం వెయిట్ చేస్తామో, ఎవరి పంచెస్ కోసం అయితే మనం అందరం వెయిట్ చేస్తామో, ఆ స్కిట్ రానే వచ్చేసింది. ఒక మెగా స్కిట్, ఒక మెగా ఫ్యాన్ ఇస్ నన్ అదర్ దన్ హైపర్ ఆది. సో లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది విత్ హిస్ మెగా స్కిట్. కాళ్ళ ఇది నిప్పంటే భయం, అది ఆరేదాకా దాటరు. దుకేది అది వచ్చాయి వచ్చాయి వచ్చాయి. ముందుగా ప్రస్తుత ఎమ్మెల్సీ కాబోయే మంత్రి కొణిదెల నాగేంద్ర బాబు గారికి ప్రణామములు. చిరంజీవి గారు పాలిటిక్స్ నుంచి వచ్చి మళ్ళీ సినిమా చేసినప్పుడు ఎంత కిక్ వచ్చిందో, పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లోనే ఉంటూ అందరికీ సినిమా చూపించినప్పుడు ఎంత కిక్ వచ్చిందో, మళ్ళీ మీరు జబర్దస్త్కి రావడం అంత కిక్ వచ్చింది సార్. కానీ సార్ రాగానే ఇద్దరు మధ్యలో కూర్చున్నారు. మీ కళ్ళకి ఎలాగుందో గానీ నా కళ్ళతో చూడండి మావా. ఇంద్రజ గారి పక్కన కూర్చున్న ఇంద్రసేనారెడ్డిలా ఉన్నారు. ఖుష్బు గారి పక్కన కూర్చున్న ఖైదీలా ఉన్నారు. మొత్తానికి మధ్యలో కూర్చున్న మగమహారాజులా ఉన్నారు సార్. ఈ కత్తి అనేది మొత్తం మా టీం లీడర్లు అనమాట. ఈ చివరి పొదును వాళ్ళు రాసుకునే కంటెంట్. కానీ ఆ కత్తి పట్టు తప్పకుండా ఉండాలన్నా, ఆ పొదును వేస్ట్ అవ్వకుండా ఉండాలన్నా పట్టుకోవడానికి ఈ ఎడ్జి చాలా ఇంపార్టెంట్. ఆ ఎడ్జే మా జడ్జి. ఆయన పట్టుకోకపోవడం వల్లే చాలా మంది పట్టు తప్పాం. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరం మళ్ళీ దారిలోకి వస్తున్నాం సార్. వాళ్ళిద్దరు మీ దగ్గర ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అంటే బేసిక్ ఆయన పక్కన ఎవరు కూర్చున్నా ఆయన భుజాల మీద కొట్టి నవ్వడం అలవాటు. ఒకవేళ మీకు కూడా అలవాటు ఉంటే కొట్టొచ్చు, పర్లేదు, కొంచెం చిన్నగా కొట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ కొట్టడానికే కాదు, 10 మందికి పెట్టడానికి కూడా ఆ చేతులు కావాలి. ఆ చివర ఆల్రెడీ పొలిటికల్, మీరు పొలిటికల్. ఈ ఎపిసోడ్ అయ్యేలోపు మీరు కూడా మాట్లాడుకుని పాలిటిక్స్ లో వెళ్ళిపోండి. పొరపాటున వద్దులే, మీరు మామూలుగా మాట్లాడితేనే స్పీచ్లు ఇచ్చినట్టు ఉంటది. పాలిటిక్స్ అంటే మొత్తం స్పీచ్ లో ఉంటాయి, మాటలు ఉండవు. సార్ మేడం జడ్జిమెంట్ కొంచెం లెంగ్తే ఉంటది. ఆవిడ జడ్జిమెంట్ చెప్పేలోపు మీరు జనసేన మీటింగ్ కూడా వెళ్ళి రావచ్చు. జనసేన మీటింగ్ కూడా వెళ్ళి రావచ్చు. మామూలుగా అందరూ ఆవిడని అమ్మా అంటారు, జడ్జిమెంట్ అప్పుడే అమ్మో 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 అయ్యి బాబు. మాటలు ఎప్పుడు చెప్తాను ఉంటావు కానీ ఇంకెన్నాళ్ళు సింగిల్ గా ఉంటావు, పెళ్లి చేసుకోవా? నేను పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్తే నా పిల్లం తన పాత ప్రియుడితో కలిసి నన్ను లేపేస్తే మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అవుదామనే. పెళ్లి అనేది ఇసుక సిమెంట్ బంధంలో ఉండాలరా, అంతేగాని డ్రమ్ములో సిమెంట్ బంధంలో ఉండకూడదు. బాబు గారు ఛానల్ ఏంది వచ్చి ఈ మధ్యలో కామెడీ ఏమైనా మిస్ అయ్యారని బాధపడుతున్నారా? మిస్ అయ్యేంత కామెడీ ఎవరు చేయలేదని బాధపడ్డాడు. మధ్యలో నేను రాంప్రసాద్ అన్న సీన్ అన్న వెళ్ళి కలిసాం. అందరి తిట్లు మాకే పడ్డాయి. మరి మన టీంలన్నీ అలర్ట్ గా ఉన్నాయా? మామూలుగా అలర్ట్ గా లేవు. 2 సంవత్సరాల నుంచి కడుపులో దాచుకున్న బిస్కెట్లన్నీ బయటకు వేయడానికి ఈరోజు రెడీగా ఉన్నారు. ఇండియాలో ఉన్న అన్ని టెంపుల్స్ లో జరిగే భజన కంటే ఈ రోజు ఈ చోట జరిగే భజనే ఎక్కువ. ఆల్రెడీ ఇందాక మీ రూమ్ దగ్గరికి వచ్చి ఆడియన్స్ అందరూ డౌట్ ఏంటంటే రష్మి పక్కన మానసని ఎందుకు పెట్టారు? ఏం లేదు, ఒక రోజు డైరెక్టర్ ఫోన్ చేసి ఏంటి మన షోని ఇంకో లెవెల్ కి తీసుకెళ్ళాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నాడు. అప్పుడు ఆవిడ అర్థం అవ్వాలంటే మనసు ఉండాలి అనబోయి మానసు ఉండాలి అంది. ఆవిడ మానసుని తెచ్చి పెట్టేశాడు. ఈవిడకి మానసిక పరిస్థితి సరిగా లేకుండా పోయింది. లక్ష్మి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఇది? 12 సంవత్సరాలు సార్. ఈ జబర్దస్త్ జర్నీలో చాలా ప్రధానమైన ఘట్టం. ఒక స్కిట్ ను నిలబెట్టాలన్నా పొడుకోబెట్టాలన్నా గురు శిష్యుల వల్లే సాధ్యం. అలాంటి గురు శిష్యుల ఆగమనం గజదలం వినమ్ర కుంభన్యాసం.
జబర్దస్త్ లో 12 సంవత్సరాలు పూర్తయింది అని చెప్పడానికి ఒక ప్రధానమైన ఘట్టం ఇదే. మీ అందరికీ తెలుసు. ఆ వెనక ఎవరైతే పొడుస్తున్నారో వాళ్ళందరూ కట్టపలు. అలా అని ముందున్న వాళ్ళేమి బాహుబలు కాదు. ఆ ముందున్న వాళ్ళు కూడా బల్లాల దేవులు బిజ్జల దేవులే. ఎప్పుడైనా మేము స్కిట్ బాగా చేయకపోతే బల్లాలు దేవలాగా ఇలా చెయ్యెత్తేవాళ్ళు. ఒకవేళ మేము పేమెంట్ అడిగితే బిజ్జలు దేవలాగా నా చెక్కో. ఇక్కడ ఫస్ట్ అభి అన్నను పొడిచింది నేను. అంటే ఇంకా టైం చూసి పొడవాలి కదండి, లేకపోతే మనం ఎలా వస్తాం ముందుకి. సరే అతనేం చేస్తున్నాడు, ఆయన పొడవలేక కాదు, ఆడు ఏం పొడవలేక అలా ఉన్నాడు అంతే. నా వెనక ఒక ఇద్దరు వెయిట్ చేస్తున్నారా మా వాళ్ళు. వీళ్ళకి పొడవాలనే ఉంటది, కానీ పొడవాలంటే కత్తి ఉండాలని కూడా తెలియని అమాయకుల వాళ్ళు. ఇక్కడ మీ సిచ్యువేషన్ ఏంటన్నా? ఇది మరి దారుణం. ఇది మీ ఇంట్లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి, ఒక్కసారి నన్ను పిలిచేవారా? మా బాబు బర్త్డే పిలుస్తారు, ఎంత ఫీల్ అయింది తెలుసా? కరెక్ట్ గా అడిగాడు. మీ బాబు బర్త్డే కి పిలిస్తే నేను రాకపోతే నేను అంత ఫీల్ అయితే, బాబు గారు ఎన్నిసార్లు పిలిచారా, మీరు వెళ్ళారా, ఆయన ఎంత ఫీల్ అవుతాడరా? ఏ ప్రభు, ఏ నాగబాబు, ఏమైందన్నా? ఎన్ని వండర్స్ క్రియేట్ చేశాను సార్ నేను. చివరికి వీళ్ళు అండర్ లోకి తీసుకెళ్లారు సార్ నన్ను. అందరికన్నా పెద్ద బాహుబలి అదరే. అరే నువ్వు నా స్కిట్లలో గెటప్ అన్నప్పుడు అర్థం కాలేదురా, నన్ను గెట్ అవుట్ అని ఎలా చేస్తావని. బేసిక్ ఏం జరిగిందంటే వీళ్ళిద్దరిని అనుకున్న వాళ్ళందరూ మీరు వేరన్నా అన్నారు. వీళ్ళిద్దరు నిజంగానే వేరనుకుని వేరే ఛానల్కి వెళ్ళారప్పుడు. పోనీ వెళ్ళిన తర్వాత కామెడీ చేశారంటే సంబంధం లేని యాంకరింగ్ ఒకటి చేశారు. ఈయన ధనలక్ష్మి తలుపు తడితే అన్నాడు, ఆడియన్స్ వెళ్ళి తలుపు తట్టి మరీ చెప్పారు వద్దన్నాయు మనకి అని. ఆ తర్వాత ఇన్నాళ్ళకి ఈయనేమో తెలుగు వాళ్ళందరికీ నచ్చిన బలగం తీశాడు, ఈయనేమో తెలిసిన వాళ్ళందరికీ నచ్చిన రామన్ రాఘవన్ తీశాడు. ఈ అండర్లో నుండి రాజు యాదవ్ చేశానన్న హీరోగా. హీరోని గుర్తొచ్చింది, మన దానిలో ఇంకో ఉండాలి, మాట్లాడితే అలా లేపేవాడు. ఇక్కడ మనం పాత ఆర్టిస్టులు అందరం రీయూనియన్ పెట్టుకుంటే మనోడు పాత అకౌంట్లతో రీయూనియన్ పెట్టుకున్నాడు. వాళ్ళందరూ అక్కడ నన్ను చేసుకో అని, మనోడేమో నాకు చేసుకోవడం ఇష్టం ఉండవు ఓన్లీ అంటాడు. సార్ ఇది ప్రధానమైన కంటెస్టెంట్లు అందరూ టీమ్ లీడర్ ని పొడిచిన వాళ్ళే. ఒక్క రచ్చరవి అన్నయ్య హడావుల్లో అతనే పొడుచుకున్నాడు. మీకు రచ్చరవన్నిలో ఉన్న ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? రచ్చరవి నాకు ప్లస్, రచ్చరవే మైనస్. టోటల్ జబర్దస్త్ లో ఒక రాఘవ గారిని ఎవరో పొడవలా, ఎందుకంటే పొడవని వాళ్ళందరినీ ఏరుకుని టీంలో పెట్టుకుంటాడు. ఇక అసలైన ఘట్టం ఇది నేనే ప్రత్యక్ష సాక్షిని. ఎంత మంది పొడిచారా పాపం చంటిని. మగధీర సినిమాలో కాలభైరవాకి కొన్ని కత్తులు దిగినాయి, ఇతనికి ఉన్న కత్తులు అన్ని దిగినాయి. ఆల్మోస్ట్ వీపు జల్లెడైంది. మిమిక్రీ ఆర్టిస్ట్ అని తీసుకొచ్చా, వీడి వాయిస్ చేంజ్ చేస్తాడు అనుకున్నా, ఈ లాస్ట్ కి నన్నే చేంజ్ చేస్తాడని అంత గుర్తుపట్టలేకపోయాను. గాలిపటాలు సుధాకర్ గాలిపటం ఎగరేస్తాడు అనుకున్నా, కానీ నన్ను గాలిపటంలో ఎగరేస్తాడని అనుకోలేదు. వీడు శంకర్ గడి గోడ మీద పెయింట్లు వేసుకుని తీసుకొచ్చి ఆర్టిస్టింగ్. అసలు ప్రమాదకారి వాడు. అసలు మనోడు ఈయన కామెడీ మొత్తం నాగబాబు గారికి తెలిసి కూడా నాగబాబు గారి దగ్గరికి వెళ్ళి మీరు ఒక 4 పెట్టండి మనకు 10 వస్తాయి అన్నాడంట. నువ్వు 4 స్కిట్లు వేసినా ఒక్కదానికి కూడా 10 మార్కులు రాలేదు. నువ్వు 4 పెడితేనే 10 ఎలా ఇస్తారా, ఎలా వస్తాయి రా ఆయన. మొత్తానికి సార్ ఇది జబర్దస్త్ లో బాగా ప్రధానమైన ఘట్టం. దీని వల్ల మీకు ఆల్మోస్ట్ 12 సంవత్సరాల జర్నీ కనపడి ఉంటది. అది ఆల్మోస్ట్ అందరు కలిసి నన్ను పొడిచారు, ఆ విషయం మీకు తెలుసో లేదో. ఈ స్టేజీ మీద నన్ను ప్రతి వాళ్ళు పొడిచారు. వాడికి జల్లెడైంది, నాకు అసలు లేదు వెనకాల, వేరే స్కిన్ కప్పుకొని తిరుగుతున్నా నేను. అందరికంటే ముందు మా అందరి చేత వచ్చి మరీ పొడిపించుకుంది ఏడుకొండల గారు, ఆయన కూడా ఉన్నాడు. అందరికంటే ముందు ప్రతి టీం లీడర్ దగ్గరికి ఉన్న మేనేజ్మెంట్ దగ్గరికి అందరూ నన్ను పడవండి అని ఎగిరాడు. ఇది సార్ మన చరిత్ర అంతే. ఒక్కసారి మీరు అందరూ కూర్చోండమ్మా. మన ఈ 12 ఇయర్స్ జర్నీలో రెండో ప్రమాదకరమైన ఘట్టం ఏదైనా ఉంటే లవ్ ట్రాక్ల ఘట్టం. ఒక్కసారి వాళ్ళని ప్రవేశపెట్టండి. మన
టోటల్ జర్నీలో రెండవ అతి ప్రమాదకరమైన ఘట్టం ఇదే. మామూలుగా ఇండియాలో అతి పెద్ద ట్రాక్ ఏంటంటే జమ్మూ నుండి కన్యాకుమారి వరకు ఉంది కదా. ఆ తర్వాత జరిగిన పెద్ద ట్రాక్ ఇదే. ఒక డైలాగ్ ఉండేదండి, నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో గానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా. చచ్చిపోవటం దేవుడు ఎరుగు, కనీసం వచ్చిపోవటం కూడా లేదు. ఈవిడ ఎక్కడైనా బయట షాపింగ్ మాల్కి వెళ్తే సుధీర్ అన్న ఎక్కడ, ఏదన్నా ప్రెస్ మీట్ పెడితే రష్మి వదిన ఎక్కడ. ఇప్పుడు ఏమైంది, వదిన ఒంటరి అయింది. అక్కడ ఆడేమో ఆడపిల్లలతో పాడుకుంటున్నాడు, చిన్నపిల్లలతో ఆడుకుంటున్నాడు. నేను ముందే చెప్పా వాడు మోస్ట్ వాంటెడ్ అని. కాదు, వాంటెడ్ పండుగాడు అంది. ఇప్పుడు చివరికి ఏమైంది, ఈవిడ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉండిపోయింది. వాడు కనిపించిన ప్రతి కంపెనీకి వెళ్ళిపోతున్నాడు. ఒకప్పుడు లవ్ ట్రాక్ అంటే వాళ్ళ మధ్య ఎలా పుట్టింది, భలే చేస్తున్నారు అనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకేం పుట్టింది ఇంకా చేస్తున్నారా. ఆ లవ్ ట్రాక్ చూసి పుట్టుకొచ్చిన రైల్వే ట్రాక్ ఇది. కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఈ అమ్మాయి నేను ఈటీవీకి పరిచయం చేశా. తర్వాత ఈడితో లవ్ ట్రాక్ పెట్టుకుని ఇంకో వైరస్ ని వీళ్ళు ఈటీవీకి పరిచయం చేశారు. ఇక్కడ ఆ ట్రాక్ లో వాడు ఈ అమ్మాయిని ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు. ఈడు ఇక్కడ ఈ అమ్మాయి ఒంటరిది కాదని తెలుసుకుని వెళ్ళిపోయాడు. నీ దాంట్లో మొత్తం ఫేమస్ డైలాగులు ఏమో ఉన్నాయి, ఏంట్రవి? రాత్రి 11 గంటలకి ఫోన్ వచ్చింది కానీ అప్పుడు బిజీ వచ్చింది, వాడు అర్థం చేసుకోవాలా. వాడు అర్థం చేసుకోకుండా ట్రాక్ ముందుకు నడిపాడు. ఈ చిత్రం చూసాను సాంగ్ వేసుకున్నారు. ఆ తర్వాత చిత్ర విచిత్రాలు చూడాల్సి వచ్చింది మేము. మేడం ఇవన్నీ చూడండి, చాలా కష్టం మేడం. ఇది కూడా అంది కష్టం మేడం అని. మేమే ముందే చెప్పాం కష్టం అని, వదల్లా. అలా చేసుకో. ఇక చూడండి అక్కడ అది అసలైన ఘట్టం, ఇది గొట్టం, ఇది అసలు నేలమట్టం. మామూలుగా ఎక్కడైనా మందు పెడితే కలుగులో నుంచి ఎలుకలు బయటకు వస్తాయి కదా, అక్కడ పెట్టిన మందుకు బయటకు వచ్చిన ఎలుకే ఇది. మళ్ళీ మీరేమన్నా ఎలుక అనుకుంటారు, పెద్ద చిలక. అందరికి మొహాలు పెట్టి ఇక్కడ మొహం ఎందుకు పెట్టలేదు తెలుసా? ఎవడ మొహం పెట్టాలి నువ్వే చెప్పు. నువ్వు చెప్పు, ఎవడ మొహం పెట్టను. మనకి ఎన్ని ట్రాకులు ఉన్నాయి? లెక్కేస్తుందయ్యో తుస్సో. సరే ఫైమా, ఎందుకు ఇవన్నీ, మనం క్లారిటీకి ఇచ్చేద్దాం. ఈడెవడు? ప్రవీణ్. అసలు ఈ సంగతి ఏంటి చెప్పు. షూటింగ్ కోసం ప్రవీణ్ ఎంచుకున్నా. ఈడెవడు? శ్రీదేవి కోసం నూకరాజు ఎంచుకున్నా. తీసేయి. అసలు ఈడెవడు? నా జీవితం కోసం ఇంకో ప్రవీణ్ ఎంచుకున్నా. ఏమే నువ్వు ఫైమా అనుకున్నావా, ప్రసాదం అనుకున్నావా? అందరికి పంచుకుంటా మీరంతా. మన జర్నీలో స్టార్ట్ అయిన సెకండ్ అతి పెద్ద ఘట్టం ఇదే. మీరు వెళ్ళిపోండి అందరూ. టీమ్ లీడర్ తర్వాత ఆల్మోస్ట్ టీమ్ లీడర్ అంత పొజిషన్ కి వచ్చి వయసు సహకరించక ఆగిపోయిన ఒక ముగ్గురు ఉన్నారు సార్. అలా పిలవండి. ఆల్మోస్ట్ వీళ్ళందరిది టీమ్ లీడర్ పొజిషనే, కానీ వయసు సహకరించక ఒక చోటే ఉండిపోయారు. ఇక కదల్లా అంతకు మించి ముందుకి. చూసారా, చిన్న శివశంకర్ మాస్టర్ లా ఉన్నాడు. మామూలుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సంపాదించుకొని ఎంతైతే డబ్బు ఉందో అదంతా ఒక గుడ్డలో అలా కడితే ఇంత మూట ఉంటది. కానీ ఈయన ఒక్కడు సంపాదించుకున్నది ఇంత మూట ఉంటది. మామూలుగా మనందరం భోజనానికి కూర్చుంటే 2 పేట్లు వేస్తారు, ఇతనికి 3 పేట్లు వేస్తారు. వీళ్ళు సార్ వ్యాన్ ఈవెంట్స్ అని ఒకటి పెట్టారు సార్. వినోదిని, అప్పారావు, నవీన్, గడ్డ నవీన్. ఆ వ్యాన్ లో కూరగాయలు, బట్టలు అన్ని వేసుకుని ఒక 10 రోజులు ఈవెంట్లకు వెళ్తారు. ఈ 10 రోజుల్లో వీళ్ళు సంపాదించేది ఏంటంటే ఆ లోపల ఉన్న కూరగాయల ఖర్చులకు కూడా రావు. ఈయన నిమ్మపండు అనేది పులిహార చేసుకోవడానికి, చింతపండు అనేది రసం చేసుకోవడానికి, సత్తిపండు అనేది ఓన్లీ చంద్ర వేసుకోవడానికే పుట్టాడు. మామూలుగా ఇతను టీచర్, ఇతను స్టూడెంట్స్ కి టార్చర్ పెడతాడు. అలాంటి టీచర్ కి టార్చర్ పెట్టిన స్టూడెంటే మన చంద్రన్న స్కిట్ లో చేసిన రోజులు అదుర్స్ ఆనందతో చేశాడు. సెలవు అన్నారు ఇక. ఇది వీళ్ళందరిది జబర్దస్త్కి. రాజుగారు
ఏమంటే సునామీ అనే ఇంగ్లీష్ అక్షరాల్లో ఎన్ని అక్షరాలు సైలెన్స్ గా ఉంటాయి? సునామీ అనే లెటర్ లో ఒక లెటర్ సైలెంట్ గా ఉంటది. మరి అదేంటి ఐఫరాది రేజింగ్ రాజు ఆ టైటిల్ లో మొత్తం రేజింగ్ రాజు అంతా సైలెన్స్ గా ఉంటది? ఏమండి బాబు గారు, మైసూరు బాండోలో మైసూరు ఉంటుందో లేదో తెలియదు కానీ ఐఫరాది రేజింగ్ రాజు టీమ్ లో రేజింగ్ రాజు ఉండడు బాబు. సారీ, అది క్షమించాలి, అతను గుర్తు చేసి ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఇది సార్ ఈ జబర్దస్త్ లో వీళ్ళ వల్ల ఎంత ఉపయోగం ఉందో తెలియదు కానీ వీళ్ళ అనుభవంలో మాత్రం మన అందరికీ చాలా ఉపయోగం ఉంది. కాబట్టి వీళ్ళందరికీ థ్యాంక్ యూ. మీరు కూడా అలా వెళ్ళి కూర్చోండి. ఈ తర్వాత మన టోటల్ 12 years లో ఒక 3 వ్యక్తులు ఉన్నారు సార్. వాళ్ళు చేసేది ఒకటే. మీరు ఎన్నిసార్లు తిప్పి ఎన్ని స్కిట్లు పెట్టానో చూడండి, వాళ్ళు ఒకటే చేస్తారు. వాళ్ళు ఒకవేళ తాగి పడిపోయారనుకో స్కిట్ నిలబడిద్ది. వాళ్ళు తాగకుండా నిలబడ్డారనుకో స్కిట్ పడిపోద్ది. అలాంటి వాళ్ళు 3 రండి ఒకసారి. వీళ్ళ 3 సార్. ఈ వింగ్ నేను ఆలోచించాల కరెక్టే కదా. టోటల్ జబర్దస్త్ ఎన్ని స్కిట్లు తిప్పానో చూడండి. వీళ్ళు ఉంటారు కానీ ఏం చేస్తుంటారు, ఒకటే చేస్తుంటారు. అబ్బా తమ్ముడు, ముందు అందరికంటే సీనియర్ ఈయన వల్లే ఈయన ఫాలోవర్స్ వీళ్ళందరూ. ఒకప్పుడు ఒక ఈవెంట్ లో మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడ కూర్చొని జడ్జిమెంట్ ఇచ్చారు తెలుసా మీకు? ఇతను ఏం పాయింట్ పెట్టావన్నా. ఎప్పుడైతే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడో అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు సరిగ్గా చెయ్యి చూసుకో. మీరు చెప్పండి అన్న, ఎందుకు ఎక్కువ ఎవరితో కలవరు? ప్రైవసీ మెయింటైన్ చేయాలరా. ఎంత ప్రైవసీ మెయింటైన్ చేస్తారంటే ఇంతవరకు ఇతను జబర్దస్త్ లో చేసింది ఎవరికీ తెలియదు. ఇతను ఉన్నాడు, షూటింగ్ అవగానే హౌస్ కి వెళ్తాడండి. హౌస్ కి వెళ్ళగానే ఒక హౌస్ తీసి లోపలేస్తాడు. పులి బిడ్డ మనిషి అన్నోడు ఎవడైనా పులిలో బతకాలనుకుంటాడు. ఇతను పులి అని ఒక డైలాగ్ చెప్పి బతికేస్తున్నాడు మొత్తం ఈవెంట్లలో సంవత్సరాలు. నువ్వు ఎలాగో వచ్చావు కాబట్టి మనందరి కోసం ఎప్పుడో ఒక పాట పాడుతుంటావు కదా బాడీ. ఫుల్ బాటిల్ తాగాను, స్టఫ్ అంతా తిన్నాను, కథలెన్నో పడ్డాను, తాగింది కక్కాను బారులో, తప్పు లేదు బారులో. అదండి ఒకటి పులి అనే మాట, అది లేకపోతే ఈ పాట. ఈ రెండిటితో మొత్తం ఈవెంట్లు స్టేజ్లు అన్ని 3 ఛానళ్ళు తిరిగాడు ఇతను వేసుకొని. వీళ్ళు సార్ మన జబర్దస్త్ జర్నీలో ముఖ్యమైన ఘట్టం వీళ్ళు కూడా అన్నమాట. మీరు వెళ్ళి కూర్చోండి అన్నగారు. ఇక సార్ మన జబర్దస్త్ లో నేను మాట్లాడాల్సింది ఇద్దరితోనే. మీరు ఎలాగో ఇక్కడే ఉన్నారు, ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు మనతోనే ఉండి మనకు ఒక 2 సంవత్సరాల నుంచి దూరంగా ఉన్న మన రోజా గారు. ఆల్మోస్ట్ జడ్జు, కంటెస్టెంట్లు, టీమ్ లీడర్ లాగే ఉండేవాళ్ళం సార్. ఫ్యామిలీ మెంబర్స్ లా ఉండేవాళ్ళం, ఒక ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళం. రోజా గారు, మీ మీద నాకు ఒక చిన్న కంప్లైంట్ ఉంది. నాకంటే మీరు ముందు పాలిటిక్స్ లోకి వెళ్ళారు కదా. అవును. మరి నన్ను నీ మాటలు అనాలనిపించింది. మీకు ఎలా మనసు వచ్చింది? కొన్ని పరిస్థితుల వల్ల అన్న నేను ఒక్కసారి కూడా ఎప్పుడు అనలేదు. యూట్యూబ్ అంతా సెట్ చేసుకోండి మీరు. వెనకాలంటే స్వేర్ ముందే అనడం వాడిని వెనకాలంటానా? ఏదేమైనా సార్ రోజా గారికి నచ్చిన నాయకుడు ఒకరు ఉంటారు, నాకు నచ్చిన నాయకుడు ఒకరు ఉంటారు. కానీ ఏ రోజు కూడా జబర్దస్త్ లో రోజా గారు, నాగబాబు గారు ఎలాగైతే అందరినీ ఎంకరేజ్ చేసేవాళ్ళు అలాగే ఆవిడ కూడా అందరినీ ఎంకరేజ్ చేసింది. ఇప్పటికీ మా అందరికీ కూడా ఆవిడ మీద అదే ప్రేమ ఉంది. కాబట్టి బయట ఎవరైతే రాంగ్ న్యూస్ ఏవో ఒకటి రాస్తుంటారో తమ్మునేల్స్ కోసం, వాళ్ళు ఇప్పటికైనా మార్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మా నాగబాబు గారు. సార్ ఒక మేల్ జడ్జిగా మీరు ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఆ తర్వాత చాలా మంది మేల్ జడ్జిలు వచ్చారు సార్. ఎవ్వరు పర్మనెంట్ అవ్వాలా. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవరున్నారన్నది ముఖ్యం. మీరు రాబోతున్నారని తెలిసినప్పుడే జరిగిన మార్పుల గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న రిహార్సల్కి వెళ్ళా, కొంతమంది పేపర్లు పట్టుకొని తిరుగుతున్నారు, కొంతమంది డైలాగులు గుర్తు చేసుకుంటూ తిరుగుతున్నారు, ఎవడైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే తిడతన్నారు, వాడు ఏదైనా డైలాగ్ మర్చిపోతే కొడతన్నారు. ఇవన్నీ ఎందుకు? ఇదయ్యా జబర్దస్త్ అసలు స్వరూపం. ఆది గారు సూపర్. అభి గారు ఓవర్ టు యు. ఒక అరగంట నుంచి కంటిన్యూస్ గా, అంటే ఇంతమంది టీమ్ లీడర్లు ఉన్న ఒక్కటి చేసిన షో సార్ ఇది. 1 man షో. ఆది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్
ఐఎమ్ రియల్లీ హ్యాపీ సార్. ఎందుకంటే ప్రతిసారి ఆది చెప్తా ఉంటాడు నేను అభి అన్న దగ్గర నుంచి వచ్చానని, కానీ ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నాను ఆది నా టీంలోంచి ఉన్నాడని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను సార్. అది 12 years అనేది సామాన్యమైన టైం కాదు. కొన్ని నదులకు పుష్కరాలు అంటారు 12 years వస్తాయి. ఆ కైండ్ ఆఫ్ యూనియన్ ఇది. ఇక్కడ చూసిన అందరూ ఇంచుమించు 90% నాకు తెలుసు. కొంతమంది నేను వెళ్ళిన తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు, తర్వాత కూడా మంచి యాక్టర్స్ వచ్చారు. అంటే అందరిలో నాకు బాగా హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే చంద్ర ఇప్పుడు హీరోగా చేయబోతున్నాడు. మన ధనరాజు అండ్ వెరీ వెరీ గుడ్ కామెడియన్. అలాగే నాకు వెరీ హ్యాపీ ఫర్ వేణు ఈజ్ సినిమా డైరెక్ట్ చేసి సక్సెస్ఫుల్ గా చేశాడు. నెక్స్ట్ ఒక అనదర్ బ్లాక్ బస్టర్ కోసం ముందెళ్తున్నాడు. ఈ మీద వచ్చి పార్టిసిపేట్ చేయటం దట్ రియల్లీ షోస్. సో ఇదంతా ఒక ఎత్తు అయితే మా గెటప్ సీన్ గాడు వన్ ఆఫ్ ద బ్రిలియంట్ కమెడియన్. ఇంకా మన ఆది గురించి చెప్పక్కర్లా. ఆది రాకముందంతా స్కిట్ వైజ్ గా ఉండేది. ఆది వచ్చే డైలాగ్స్ తోటి ఎలా స్కిట్ లేపచ్చు అనేది ఆది ట్రెండ్. అది అలాగే రామ్ ప్రసాద్ ఎన్ని డైలాగులు రాశాడు. రామ్ ప్రసాద్ ఎన్ని డైలాగులు చెప్తాడు. ఒక డైలాగ్ ఉంది జబర్దస్త్ అని నాటకంలో పర్ఫార్మెన్స్ లో ఉండవు పేమెంట్లు తప్ప. నేను చూస్తుంటాను రామ్ ప్రసాద్. మీకు దూరంగా ఉన్నా కూడా ఇంట్లో టీవీలో కనపడతారు కదా. ఒక్కోసారి కోపం వస్తుంది. చెడతాను ఒకడు నేను ఒక్కడు తాగి చెప్తాను అనుకుంటాను. బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. లవ్ యూ ఆల్ యూ గైస్. ఎలా అనిపించింది ఈ స్కిట్? నిజంగానే ఇది 1 man షో. అది ఈ రోజు మీరు చూపించినది. అండ్ ఏంటంటే ఇది 12 years సెలబ్రేషన్ అయితే ఒక షో సెలబ్రేషన్ కాదు. ఇట్స్ అ సెలబ్రేషన్ ఆఫ్ అ ఫ్యామిలీ. జబర్దస్త్ అయితే ఇట్స్ మై ఓన్ షో, మై ఓన్ బిగినింగ్. సో ఆ హంబుల్నెస్, మా రూట్స్ ఎక్కడి నుంచి వచ్చాం అది అని మర్చిపోకుండా ఇక్కడ అందరూ వచ్చారు కదా. ఇట్స్ లైక్ ఒక ఊర్లో ఒక పెళ్లి జరిగితే ది ఎంటైర్ ఫ్యామిలీ కమ్స్ టుగెదర్ కదా, అలా అనిపించింది నాకు. సో లక్కీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. సుడిగుండానైనా తట్టుకోవచ్చేమో గాని హైపరాది పంచుల్ని తట్టుకోవడం ఎవరి తరం కాదు. అదైతే ఖచ్చితంగా నేనే కాదు ఎవరైనా ఆ మాటకి మరో మాట చెప్పరు. అది గారు దున్నేశారు అంతే. సూపర్. ఏడుకొండలో మర్చిపోలేదు. అందరినీ కోఆర్డినేట్ చేసి మేనేజర్ ఒక ఎగ్జిక్యూటివ్ ఎలా చేయాలో అద్భుతంగా చేసినాడు ఏడుకొండలో. నీ ఎఫర్ట్స్ ఈ జబర్దస్త్ ఇలా అవటంలో యు ఆర్ వన్ ఆఫ్ ద రీజన్. 12 years అయిందండి. పుష్కరాలు 12 years ఒకసారి వస్తుంది. మళ్ళీ పుష్కరాలు 12 years వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో 12 years నడుస్తుంది అనేది. సార్ అలాగే ఈ పర్టికులర్ స్కిట్ కి నాతో పాటు మన అజర్ అనే వాడు కూడా నాకు వర్క్ చేశాడు సార్. నాతో పాటు జరిగే షోలకి వర్క్ చేస్తుంటాడు సార్ మనోడు. గుడ్ గుడ్ గుడ్. థ్యాంక్ యూ సార్. ఏదేమైనా ఒకటి, మీరు వెళ్ళిపోయిన తర్వాత మేము తెలుసుకున్న నిజం ఒకటి ఉంది సార్. అది మీతో ఈరోజు చెప్తా. మేము జోకేస్తే జనాలు నవ్వుతారు అన్నది 30% నిజం. మీరు నవ్వినప్పుడే అది జోక్ అని నమ్మి నవ్వుతారు అన్నది 70% నిజం. ఒక మేముంటుంది సార్, ఏముందన్నారని అంటారు. అలాగా ఏముందని కాబట్టి ఆయన నవ్వుతున్నారు, నవ్వుతున్నారని ఏమన్నా. మీరు ఒక మంచి హోదాలో ఉండి అక్కడ కూర్చోవడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. అది ఆ విషయం అవన్నీ తర్వాత వచ్చినాయి. అది ఇది ఫస్ట్ నుంచి ఉన్నది. ఇది మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే.